ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీకు చేసిన దానికి మీ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎటువంటి కర్మాస్ ఫేస్ చేస్తున్నారు అనేది చూద్దామండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్గా భావించండి. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. డీప్ బ్రీత్ తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్, ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ మా వ్యూవర్స్కి చేసిన దానికి ఎటువంటి కర్మ ఫేస్ చేస్తున్నారు, రీడింగ్ చెప్పండి. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మా వ్యూవర్స్కి అన్యాయం చేసిన దానికి, వాళ్ళకి చీట్ చేసిన దానికి ఆ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, ఎటువంటి కర్మ ఫేస్ చేస్తున్నాడు. యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ డివైన్, గ్రాటిట్యూడ్ ఏంజల్. Three of Cups, High Priestess, King of Pentacles, Queen of Pentacles, Eight of Pentacles. So bottom of the deck వచ్చేసి Five of Wands. కార్డ్ ఇక్కడ పెడతాను. ఒక్కొక్కటి క్లారిఫై చేస్తాను. సో ప్రెజెంట్ మీ పర్సన్కి సిచ్యువేషన్ ఎలా ఉంది, మీకు చేసిన దానికి ఎటువంటి కర్మాస్ ఫేస్ చేస్తున్నారు అంటే, మీ పర్సన్ ప్రెజెంట్ ఉన్న ఆ సిచ్యువేషన్ గురించి తనైతే మనిషి ఒక దగ్గర, ఆలోచన ఒక దగ్గర అన్నట్లుగా ఉందండి సిచ్యువేషను. అసలు ఎలా ఉంది అని అంటే ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవడం, గాసిప్స్, ప్రతిదానికి గొడవలు, చిరాకులు, ఇబ్బందులు. ఫస్ట్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక డే గడిచింది, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండ్ ఆఫ్ డే అమ్మయ్య ఇది అయిపోయింది అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకటి, అట్లా అన్నమాట. అండ్ కొన్ని సీక్రెట్స్ అయ్యో ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. హిడెన్ సీక్రెట్స్ కారణంగా కూడా ఒక డిస్టర్బెన్స్, ఒక చికాకు ఎక్కువగా కనిపిస్తుంది. డిస్టర్బెన్స్ ఉంది, చికాకు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పెద్ద పర్సన్, వాళ్ళ నాన్నగారు, తాతగారు, ఇలా ఎవరైనా ఉంటారు కదా, ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్రోల్ అయితే, వాళ్ళ అథారిటీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఫ్యామిలీ పెద్దవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్గా ఉండే దాని గురించి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒక ఐ థింక్ నేనేమనుకుంటున్నాను అంటే ఏమైనా ఆస్తికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉండుండొచ్చు. దాని కారణంగా కూడా ఆ పర్సన్, ఆ అథారిటేటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కనిపించింది. వాళ్ళైతే చాలా ఎక్కువగా ఆ పేరు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్లో ప్రెజెంట్ ఉన్నారు. అండ్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్ దగ్గర, కానీ మనశ్శాంతి లేదు. అన్నిటికో తన పని తను చేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. తన పని తను చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నా పక్కన ఉన్న వాళ్ళు తన పని అసలు చేయనీయట్లేదు. ఏదో ఒక రకంగా ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఒక ఇష్యూని అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్కి సంబంధించి చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారండి మీ పర్సన్. పైకి చూడటానికి ఒక హెల్దీ ఫ్యామిలీ లాగా ఆనందంగా ఉన్నాము అనేది పైకి మాత్రమే కనిపిస్తుంది. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారు, నువ్వెందుకు ఇక్కడ డీలా పడిపోతున్నావు అని మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ అది నిజం కాదు, అది పైకి మాత్రమే షుగర్ కోటింగ్.
పైకి మాత్రం వాళ్ళ అంత హ్యాపీగా ఉన్నట్లుగా హ్యాపీగా మూమెంట్ ఉంది. మేము అసలు మాకంటే ఆదర్శమైన జంట లేదు, మాకంటే ఆదర్శమైన కుటుంబం లేదు అన్నట్లుగా ఉన్నారు తప్పితే పైకి మాత్రమే అది, లోపల మాత్రం విపరీతమైన గొడవలు, విపరీతమైన చిరాకులు, అసలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒక రకంగా నీదే తప్పు అంటూ వాదన సంథింగ్ అలా జరుగుతుందనమాట. సో పైకి మాత్రం బయటికి రాగానే చక్కగా అబ్బబ్బబ్బా అసలు ఆదర్శ కుటుంబం, ఆదర్శ జంట అన్నట్లుగా పైకి షో అనమాట. అండ్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళది అని. సో ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ తాతగారు నానమ్మ, తాతగారు అమ్మమ్మ, లేకపోతే ఇంకెవరైనా, సో వాళ్ళ పెద్దవాళ్ళ ఆధిపత్యం అయితే మీ పర్సన్కి సంబంధించి ఎక్కువగా ఉందండి. సో వాళ్ళ కంట్రోల్లో ఫైనాన్షియల్గా వాళ్ళ ఆస్తిపరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి ఆ విధమైన దానికోసం మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ కేవలం మనీ 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 మాత్రమే ఉందండి మీ పర్సన్కి ప్రెజెంట్. తన లైఫ్లో హ్యాపీనెస్ లేదు. ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ హార్ట్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు, ఫినాన్షియల్గానే ఆలోచిస్తున్నారు. మన డబ్బు, మనము, మన ఇది ఉంది కానీ మనసులో ఏముంది, మనసు ఏం చెప్తుంది, మనసుకి ఏం కావాలి అనేది అసలు ఎవ్వరికీ లేదు. మీ పర్సన్కి సంబంధించి ఉన్న లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ పర్సన్ చేస్తున్నారు పని, కానీ చేయాలి కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీతో చేయాలి కాబట్టి చేస్తున్నారు. అండ్ చాలా అయితే హిడెన్ సీక్రెట్స్ మీ పర్సన్ దగ్గర ఉన్నాయి. అది తను మీకు కొన్ని చెప్పలేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొన్ని చెప్పలేదు. చెప్పకుండా అలా దాచేసి అలా 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 తను ఇప్పుడు విపరీతమైన బాధలో ఉన్నారనమాట. సో అసలు అదేదో ఫస్ట్ మీకు చెప్పినా ఒకవైపు అయినా హ్యాపీగా ఉండేవారు. తను చేసింది ఏంటి అంటే అటు మీతోనూ ఫుల్గా షేర్ చేసుకోలేదు అండ్ ఇంట్లో వాళ్ళతోనూ ఫుల్గా షేర్ చేసుకోలేదు. ఎలా చేసుకోకుండా తను ఏంటంటే 50-50గా ఒక దాగుడు మూతలు ఆడినట్టుగా ఆడారనమాట. ఆడేసరికి ఫైనల్గా ఏంటి, ఇప్పుడు తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు విపరీతంగా. బయటికి చెప్పుకోలేనంత మానసిక వేదన తను అనుభవిస్తున్నారు. నిత్యం గొడవలు, నిత్యం చిరాకులు, నిత్యం ఇబ్బందులు ఇవే ఉన్నాయి తప్పితే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు, ఒక క్లారిటీ అనేది లేదు. ఎలాంటి గొడవ ఏ రోజు వస్తుంది, అసలు ఎలా వస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ లేదనమాట. దానికి ఈ పర్సన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్సన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి, తనకి సపోర్టివ్గా ఉండాల్సింది పోయి, వాళ్ళు కూడా ఇంకొంచెం అగ్నిలో ఆద్యం పోస్తున్నట్టుగా గొడవ ఎక్కువయ్యేలాగా చేస్తున్నారు. మొత్తానికైతే ఇవి నీ తప్పులు అని ఒక 10 ఏళ్ళు చూపిస్తూ ఇలా ఇలా ఉంటే మనం ఏం చేస్తాము, సైలెంట్ అయిపోతాము. ప్రెసెంట్ మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు. సో ఇదేంటంటే ఆల్రెడీ తనకి కర్మ ఫేస్ స్టార్ట్ అయిపోయింది, చిన్నగా స్టార్ట్ అయింది అనమాట. తను ఏవైతే హిడెన్ సీక్రెట్స్ దాచారో, తను ఏదైతే ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని, సేమ్ అదే విధంగా ఎవరికి చెప్పుకోలేక, ఇప్పుడు మీరు ఎవరికి చెప్పుకోలేక, మీరు దాన్ని మర్చిపోలేక ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు ప్రజెంట్ మీరు. సో ఇప్పుడు ఆ పర్సన్ కూడా అక్కడ సేమ్ ఎవరికి చెప్పుకోలేడు, మర్చిపోలేడు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేడు, ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇంకా అటువంటి ఎనర్జీ, అటువంటి లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఏ రోజు ఎటు నుంచి ఎవరేమంటారో తెలీదు. డబ్బులు ఉన్నా మనశ్శాంతి లేని పర్సన్ మీ పర్సన్. డబ్బు ఉంది, చక్కగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అండ్ సొసైటీలో వీళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీ అనే గుర్తింపు ఉంది. కానీ అది బయట వరకే, లోపల మాత్రం విపరీతమైన గొడవలు, గందరగోళం, చిరాకులు, ఇబ్బందులు, ఇవే అనమాట. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, థర్డ్ పర్సన్ మీ పర్సన్ అనడం, మీ పర్సన్ థర్డ్ పర్సన్ అనడం, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మీ పర్సన్ అనడం, ఇదే అనమాట. ఇలా తిరుగుతూ ఉంటుంది, రౌండ్ ద క్లాక్ ఇవే జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఎందుకు అంటే మీకు చేసిన దానికి, మీకు చేసిన కర్మకి, మిమ్మల్ని ఏ విధంగా అయితే తను మిమ్మల్ని చీట్ చేశారో, లేడీ కావచ్చు జెంట్ కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా అయితే తను చీట్ చేశారో మీ పర్సన్, సేమ్ ఇప్పుడు అదే బూమరాంగ్ అవుతుంది మీ పర్సన్కి. సేమ్ అలానే జరుగుతుంది అనమాట. మీకు ఎలాగా మంచిగా కళ్ళబొల్లి మాటలు చెప్పి, మిమ్మల్ని ఎలాగా అట్రాక్ట్ చేసి, మిమ్మల్ని ఎలాగా ఒక మాయలో ఉంచేశాడో, అలానే సేమ్ ఇప్పుడు తను కూడా ఉంచేశారో. మీకు ఎలా అయితే కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, మీతో ఎలా అయితే మంచి మాటలతో మిమ్మల్ని తన వైపు తిప్పేసుకున్నారో, సేమ్ ఇప్పుడు అక్కడ కూడా ఇవే చెప్పాలి అని ట్రై చేస్తున్నారు. కానీ అవి చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. తను ఆల్రెడీ
సీక్రెట్లు దాచేస్తున్నాడు, తిని చెప్పేదంతా నిజం కాదు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే తను 2 వైపులా గేమ్ ఆడుతున్నారు అనేది తెలిసిపోయి ఇప్పుడు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా చేశారు. సో కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్పినా వాళ్ళు అక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ తను మీతో ఇప్పుడు మాట్లాడి చెప్పాలి అంటే చెప్పలేని పరిస్థితి. వీళ్ళ కంట్రోల్, వీళ్ళ అథారిటీ ఉంది కాబట్టి. సో మొత్తానికైతే మీ పర్సన్ ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చిన్నగా ఇవాళ ఇది, రేపు ఇది, రేపు ఇది, అలాగా లెవెల్స్ అనమాట. లెవెల్స్ లాగా కర్మాని ఫేస్ చేయబోతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారు, అది గొడవల దాకా ఉంది. అండ్ థర్డ్ పార్టీతో అస్సలు మనశ్శాంతి లేదు. థర్డ్ పార్టీకి తనకి అస్తమానం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. అసలు ఎప్పుడు ఇదంతా ఎండ్ అయిపోయి ఒక ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది, భగవంతుడా నేనేం చెయ్యాలి, నేనెంత ఫూల్గా బిహేవ్ చేశాను, నేను ఎలాగ వీటి నుంచి బయటపడాలి అని చెప్పి భగవంతుడిని ప్రే చేస్తున్నారు. అయినా మరి భగవంతుడిని ప్రే చేస్తే భగవంతుడు ఇప్పుడు నీకు వచ్చి నువ్వు చేసిన దానికి ఏమి వరాలు కురిపించరు కదా. మనం ఎలాగో తప్పు చేసి ఒకళ్ళని హర్ట్ చేసి వచ్చాము, హర్ట్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్మ ఫేస్ చేయాల్సిందే. తనైతే మానసికంగా చాలా డౌన్లో ఉన్నారు, బాధపడుతున్నారు. కానీ కర్మ అనేది ఫేస్ చేయాలి, అది తప్పని స్థితి కాబట్టి ఒక్కొక్క స్టెప్ పరంగా ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇంట్లో గొడవలు విపరీతంగా అవుతున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూద్దాము ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి కర్మ ఇంకా ఫేస్ చేస్తున్నారు అనేది. ప్రెసెంట్ అయితే మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారో కూడా ఒకసారి చూద్దామండి. ఏంజల్స్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్ ఎటువంటి కర్మ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్. కార్డ్స్ అన్ని ఇలా పైకి వచ్చేస్తున్నాయి, వచ్చేస్తాను జంప్ అవుతున్నాయి కార్డ్స్ చూడండి. ఎస్, కర్మ ఫేస్ చేస్తున్నారు 2 సార్లు. ఎస్, వావ్, లుక్ ఫర్ ఏ సైన్. చూసారా, 1 కాదు 2 కాదు, లుక్ ఫర్ ఏ సైన్. కర్మ ఫేస్ చేస్తున్నారు. ఎస్ ఎస్, మీకు కార్డ్స్ కనిపించేలాగా పెడతాను. ఎస్ ఎస్, లుక్ ఫర్ ఏ సైన్. సో మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూద్దాము ఇంకా ఎటువంటిది ఫేస్ చేస్తున్నారు అనేది. ఎస్ ఎస్, కర్మ ఫేస్ చేస్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్ తెలుస్తుంది, ఇంకా ముందు తెలుస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ముందు తను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తుందంట. ప్రెసెంట్ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వచ్చే అవకాశం ఉంది. లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. సో ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇది వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టా పేజ్ని కూడా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.